హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 6,50,000 రూపాయల చిట్టి ఫార్మేట్ అనేది ఫ్రెండ్లీ చిట్టి అయితే కనుక ఎలా ఉంటుంది అన్నదైతే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ అయితే తెలుసుకుంటారు. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. 6,50,000 రూపాయలది ఫ్రెండ్లీ షిట్ అయితే కనుక అది 10 మంది సభ్యులు 10 నెలలు అయితే కనుక మనకి వచ్చేసి ఈ 10 నెలల్లో వచ్చి కట్టుబడి అనేది 55,000 నుంచి 65,000 లోపు వస్తుంది అని చెప్పేసి ఒక ఐడియాకి వచ్చి మనము ఈ చీటీ అనేది వేసుకోవచ్చు. తర్వాత ఇందులోని మనకి పాట పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది, ఆ కట్టుబడి అనేది ఎంత ఉంటుంది చూద్దాం. ఎప్పుడు కూడా మనకి ఫ్రెండ్లీ షీట్లో ఎలా ఉంటుందంటే పాటని బట్టే మనకి ఆ నెల కట్టవలసిన కట్టుబడి అనేది ఉంటుంది. అదే కమిషన్ షీట్లో అనుకోండి, ముందుగానే మనకి ఫార్మేట్ అనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆ నెల మనం ఆ నెల మనం ఆ చీటీ తీసుకుంటే కనుక మనకి ఎంత వస్తుంది, ఎంత కట్టవలసి ఉంటుంది అని చెప్పేసి ఏ నెలకి ఆ నెల అన్నది డిసైడ్ అయిపోయి ఉంటుంది. దీంట్లో మాత్రం అట్లా కాదు, అక్కడ ఉన్న సభ్యులను బట్టి వాళ్ళు పెట్టే పాటను బట్టి మనకి వచ్చే కట్టుబడి అనేది ఉంటుంది. అట్లాగే మనకి ఈ ఫ్రెండ్లీ షీట్లోని ఈ 10 మంది సభ్యుల్లో ఎవరైతే చీటీలు నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తిది కూడా ఒక చీటీ అన్నది ఉంటుంది. ఆ వ్యక్తి అయితే 2వ నెల కానీ లేదా మొదటి నెల కానీ ఏ పాట అన్నది నిర్వహించకుండా మొత్తం చీటీ అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం తీసుకుంటాడు. ఎందుకంటే కష్ట నష్టాలు భరించవలసింది అతనే కాబట్టి, చీటీలు నిర్వహించే వ్యక్తే కాబట్టి స్టార్టింగ్ మంత్లోనే తీసేసుకుంటాడు. అయితే మనకి మొదటి నెల పాట అన్నది 1,09,000 రూపాయలకి కనుక పోయినట్టయితే అప్పుడు ఆ పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 5,41,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 54,100 అయితే పడుతుంది. మనకి పాట అన్నది 1,09,000 రూపాయలకి పోయింది కదా, అప్పుడు 6 లక్షల్లోంచి ఆ 1,09,000 రూపాయలని తీసేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. అట్లాగే పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మొత్తం ఈ ఎంతమంది సభ్యులు ఉంటే చీటీలో అంతమంది సభ్యులతో డివైడ్ చేస్తే కనుక ఎంత వస్తుందో అది ఆ నెల కట్టుబడి అన్నది అవుతుంది. అయితే 2వ నెల మనకి ఇంకా పాట అన్నది ఏది పెట్టరు. అతని చీటీలు నిర్వహించే వ్యక్తి ఉన్నారు కదా, ఆ వ్యక్తికి ఆ అమౌంట్ అన్నది మొత్తం చీటీ ఎంత 6,50,000 రూపాయల చీటీ కదా, 6,50,000 రూపాయల చీటీ కాబట్టి ఆ వ్యక్తికి 6,50,000 ఏ పాట నిర్వహించకుండా అయితే తీసుకుంటారు. అయితే కట్టుబడి అన్నది ఆ నెల ఎంత వస్తుందంటే అందరికీ 65,000 రూపాయలు అయితే వస్తుంది అతనితో కలిపి. తర్వాత 3వ నెల పాట అన్నది ఒక 92,000 కనుక పోయినట్టు అయితే అప్పుడు మనకి పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుందంటే కనుక 6,50,000లోంచి ఈ పాట అమౌంట్ 92,000 తీసేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో 5,58,000 రూపాయలు అది పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. అట్లాగే పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ను డివైడ్ చేస్తే కనుక ఆ నెల కట్టుబడి వచ్చేసి 55,800 రూపాయలు అయితే ఆ నెల కట్టుబడి అయితే అవుతుంది. అట్లాగే 4వ నెల పాట 75,000 రూపాయలకు కనుక పోయినట్టయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 5,75,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 57,500 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే 5వ నెల పాట 61,000 కనుక పోయినట్టు అయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 5,89,000 రూపాయలు అయితే వస్తుంది. ఈ 6,50,000లోంచి ఈ పాట అమౌంట్ 61,000 తీగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది పాడుకున్న వ్యక్తికి వస్తుంది. అట్లాగే ఆ నెల కట్టుబడి వచ్చేసి 58,900 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే 6వ నెల పాట 50,000 రూపాయలకి కనుక పోయినట్టు అయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 6,00,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 60,000 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే 7వ నెల పాట 44,000 రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 6,06,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 60,600 రూపాయలు అయితే పడుతుంది. 8వ నెల పాట 29,000 రూపాయలకి పోయినట్టయితే
పాడుకున్న వ్యక్తికి 6,21,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 62,100 అయితే పడుతుంది. అట్లాగే 9వ నెల పాట 15,000 కనుక పోయినట్టయితే 6,35,000 పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చి 63,500 అయితే పడుతుంది. ఇంకా చివరి నెల పాడుకోవడానికి పోటీ పెట్టడానికి అతనికి ఇంకా ఎవరు సభ్యులు ఎవరు లేరు కదా, అతను ఒక్కడిదే. సో చీటీ నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చీటీ విలువను బట్టి ఎంతో కొంత మినిమం అమౌంట్ అనేది కట్ చేసి మిగతా అమౌంట్ అతనికి ఇస్తారు. అంటే 6,50,000 అనేది ఆ వ్యక్తికి వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 65,000 అయితే పడుతుంది. మనకి ఇలాగా ఎక్కువ అమౌంట్లో మనం చీటీ వేయడం వల్ల మనకి వచ్చిన లాభం ఏంటంటే కనుక, మనకి ఏదైనా అవసరం అయితే కనుక ఆ అమౌంట్ని బయట నుంచి తెచ్చుకోకుండా మనం చీటీ పాడి అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుక, మనం ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలాలు కొనుక్కోవాలన్నా ఇలా పెద్ద అమౌంట్లో చీటీ వేసుకుంటే మనకి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అయితే 65,000 చిట్టి ఫార్మేట్ అనేది చూద్దామండి. దీంట్లో వచ్చేసి మనకి కట్టుబడి అనేది ప్రతి నెల ఈ 10 నెలలు కూడా వచ్చేసి 5,000 నుంచి 6,000 వరకు కట్టుబడి అనేది వస్తుంది. అట్లాగే పాట అన్నది ఎలా ఉంటుంది, పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎలా ఉంటుంది, ఈ కట్టవలసింది ఎలా ఉంటుంది అన్నది అయితే చూద్దామండి. మొదటి నెల వచ్చేసి పాట 26,000 కనుక పోయినట్టయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి 39,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 3,900 అయితే పడుతుంది. అట్లాగే పాట అన్నది రెండో నెల ఏమీ ఉండదు కాబట్టి చీట్లు నిర్వహించే వ్యక్తి మొత్తం 65,000 తీసుకుంటారు. అప్పుడు ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి 6,500 అయితే పడుతుంది. అట్లాగే మూడో నెల పాట 18,000 కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 47,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 4,700 అయితే పడుతుంది. 4వ నెల పాట 15,000 కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చి 50,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 5,000 అయితే పడుతుంది. అట్లాగే 5వ నెల పాట 12,000 కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి అమౌంట్ 53,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 5,300 అయితే పడుతుంది. 6 నెల పాట 10,000 కనుక పోయినట్టు అయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఏంటంటే 55,000 అవుతుంది. 65,000లోంచి పాట అమౌంట్ 10,000 తీసేస్తే వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 5,500 అయితే పడుతుంది. అట్లాగే 7వ నెల పాట 8,000 కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 57,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 5,700 అయితే పడుతుంది. 8వ నెల పాట 7,000 కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 58,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 5,800 అయితే పడుతుంది. 9వ నెల పాట 6,000 కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 59,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చి 5,900 అయితే పడుతుంది. 10వ నెల ఇంకా పాట ఏమీ ఉండదు, పాడుకోవడానికి సభ్యులు ఎవరు ఉండరు కాబట్టి ఆ చీటీలు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మినిమం అమౌంట్ అన్నది ఆ చీటీ విలువను బట్టి మినిమం అమౌంట్ ఎంతో కొంత కట్ చేసి మిగతా అది 65,000 అనేది అతనికి ఇస్తారు. అంటే ఆ నెల పూర్తిగా కట్టుబడి వస్తుంది 6,500 ఇదండి 6,50,000 65,000 చిట్టి ఫార్మేట్ అనేది ఫ్రెండ్లీ చిట్టి అయితే ఎలా ఉంటుంది అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.